సో మనం చేస్తున్నది రెడ్ వెల్వెట్ కేక్ కదండి. ఆల్రెడీ బేస్ రెడీ చేశాను నేను. ఇది 8 ఇంచ్ టిన్లో 2 టైమ్స్ బేక్ చేశానండి నేను. 2 kg టాల్ కేక్ కాబట్టి 8 ఇంచ్ టిన్లో నేను 2 టైమ్స్ బేక్ చేశాను. చూసారా స్పాంజీ ఎంత నీట్గా వచ్చిందో, ఫ్లఫీగా చూసారా, ఎక్కడా క్రాక్స్ లేకుండా నీట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం లేయర్స్గా కట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం లేయర్ కట్ చేసుకుందామండి. జస్ట్ నేను మార్క్ పెడుతున్నాను. మీకు ప్రతిసారి చెప్తున్నాను కదా నేను, థ్రెడ్తో కూడా మనము లేయర్స్ నీట్గా కట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవాళ నేను మీకు థ్రెడ్తో ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను. చూసారా, ఈ విధంగా జస్ట్ మార్క్ పెట్టుకున్నామండి మనము. ఇప్పుడు ఇది థ్రెడ్తో ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఈ మార్క్ పెట్టుకున్న దగ్గర మనము జస్ట్ ఈ థ్రెడ్ అలా రొటేట్ చేయండి. సో చూసారా, ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు వచ్చేసింది కదా. జస్ట్ క్రాస్ చేసి థ్రెడ్ అలా అనేసేయండి. ఎక్కడ క్రాక్ లేకుండా నీట్గా వచ్చింది చూసారా. మనకు నైఫ్తోకైనా థ్రెడ్తో చాలా నీట్గా వస్తుందండి. సింపుల్ కూడా, బేసిక్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా చేసే వాళ్ళు కూడా ఈజీగా ఈ టెక్నిక్ యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అన్ని లేయర్స్గా కట్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. సో మనం చేసుకునేది రెడ్ వెల్వెట్ చీజ్ క్రీమ్ కేక్ కాబట్టి మిల్కీ మిస్ట్ క్రీమ్ చీజ్ తీసుకున్నాను నేను. ఇది ఇప్పుడు విప్పింగ్ క్రీమ్లో వేసి మనము విప్ చేద్దాము. స్పూన్స్ దాకా తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 200 grams అండి. చీజ్ వేసి బీట్ చేసి పెట్టుకున్నామండి. సో లేయర్స్ రెడీగా ఉన్నాయి. షుగర్ సిరప్ రెడీగా ఉంది. షుగర్ మనము సోకింగ్ చేసుకోవడానికి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా బేస్ తీసుకొని కొద్దిగా సర్ఫేస్కి మనము క్రీమ్ కరెక్ట్గా నీట్గా మధ్యలోకి ఉండేట్టు చూసుకోండి. నేను ఒక 2 teaspoon షుగర్ తీసుకున్నాను. 1 cup వాటర్లో ఇలా కరిగించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది సోకింగ్ చేసుకుందాం. సోకింగ్ నీట్గా చేసుకోవాలి. సోకింగ్ నీట్గా ఉంటేనే కూల్ కేక్ మెయిన్ ఇదేనండి. సోకింగ్ కరెక్ట్గా ఉంటేనే కూల్ కేక్ అనేది మనకు జ్యూసీగా మంచిగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం నీట్గా సోక్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకొని బ్యాటర్ క్రీమ్ని నీట్గా స్మూత్ చేసుకొని మనము క్రీమ్ వేసుకుందాం. ప్యాలెట్ నైఫ్ తీసుకొని మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాలెట్ నైఫ్ పొజిషన్ కూడా గమనించండి. నేను ఎలా చేస్తున్నానో, మనం స్లాంటింగ్గా పెడుతూ ఇలా అంటూ ఉండాలి. స్ట్రైట్గా పెడితే మన క్రీమ్ మన ప్యాలెట్ నైఫ్కి అతుక్కొని వచ్చేస్తుంది. సో ఇలా స్లాంటింగ్గా అంటూ మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని నెక్స్ట్ సెకండ్ లేయర్ మనము వేసేసుకుందాము. సెకండ్ లేయర్ పెట్టేసుకున్నాక ఒక్కసారి ఇలా అదిమేసేయండి. ఎందుకంటే మనం పెట్టిన క్రీమ్ అంతా కూడా ఏమన్నా ఎయిర్ ఉన్నా కూడా ఫ్రీ అవుతుంది. ప్లస్ సైడ్స్ మనం ఇప్పుడు కవర్ చేసుకుందాం. సైడ్స్ ఈ గ్యాప్స్ ఉన్నాయి చూడండి, ఈ గ్యాప్స్ అనేటివి మనము ఇప్పుడే కవర్ చేసుకోవాలి. పైన వాటర్ మనం సోకింగ్ చేసినప్పుడు మనకు ఈ స్పాంజ్ అనేది డౌన్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ముందుగా ఈ గ్యాప్స్ అన్నీ కవర్ చేసేసుకొని ఆ తర్వాత పై లేయర్లో సోకింగ్ చేసుకోవాలి. సో సెకండ్ లేయర్ పెట్టేసుకున్నాము. ఇది కూడా నీట్గా సోకింగ్ చేసుకోవాలి. సోకింగ్ కంపల్సరీ నీట్గా చేసుకోవాలి. ప్రతి లేయర్ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. సో ఈ విధంగా అన్ని లేయర్లు పెట్టుకున్నాము. ఇది లాస్ట్ లేయర్, 5th లేయర్ అండి. మనము 5 లేయర్స్గా పెట్టుకుంటూ వచ్చాము. సో మనం ఇప్పుడు నెక్స్ట్ గ్యాప్స్ ఫిల్ చేసుకుందాం ఫస్ట్, తర్వాత సోకింగ్ అడ్జస్ట్ చేసుకోండి అటు ఇటుగా ఉన్న. లాస్ట్ లేయర్ సోకింగ్, లాస్ట్ ఫైనల్ క్రమ్ కోట్ ఫినిష్ చేసుకుంటున్నామండి. టాప్లో నేను వీడియో లెంతీ అవుతుందని ప్రతి లేయర్ చూపించలేదండి. యాజ్ యూజువల్ సేమ్ ఉంటుంది కదా, ఫాలో అయిపోండి. సో ఇది క్రమ్ కోట్ ఫినిష్ చేసుకొని ఒక 1/2 hour మనము కూల్ అవ్వడానికి, ఇది సెట్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. సో క్రమ్ కోట్ అయ్యాక ఒక 1/2 hour మనం ఫ్రిడ్జ్లో
కూల్ చేసుకున్నామండి. కూల్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఫినిషింగ్ చేసుకుందాము. కస్టమర్ నాకు ఇచ్చిన థీమ్లో గ్రీన్ కలర్ ఉంది. నేను గ్రీన్ కలర్ రెడీ చేసుకున్నానండి. పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాను. ఇదే విధంగా టాప్లో కూడా వేసేసుకుందామండి. ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకోవడం వల్ల మనకు క్రీమ్ అనేది ఈవెన్గా వస్తుంది. ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా స్క్రాపర్తో నీట్ ఫినిషింగ్ చేసుకోవాలి. చూసారా, ఫినిషింగ్ నీట్గా వచ్చేసింది. ఇదే విధంగా టాప్లో కూడా ఫినిషింగ్ చేసుకుందాం. సో చూసారు కదండి, ఇలా సైడ్స్ టాప్ మొత్తం నీట్గా ఫినిషింగ్ చేసుకున్నాము. దీనికి ఇంకా ఫాండెంట్ వర్క్ బ్యాలెన్స్ ఉందండి. అది మనము కస్టమర్కి ఇచ్చే ముందు పెట్టేసేయాలి. ఫాండెంట్ వర్క్ ఎలా చేస్తానో కూడా నేను చూద్దాం. ఇది ఫ్రిడ్జ్లో కూలింగ్కి పెట్టేద్దాం. సో ఫాండెంట్తో నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి అన్నీ. ఇవి ఇప్పుడు కేక్ పైన అసెంబుల్ చేద్దాము. మనకు రిఫరెన్స్ ఇచ్చిన పిక్ వచ్చేసి ఇదండి, చూస్తున్నారా, మనకు కేక్ రిఫరెన్స్ ఇది ఇచ్చారు. సో ఈ థీమ్ కేక్ మనం ఇప్పుడు చేస్తున్నాము. ఫాండెంట్ పైన కేక్ పైన ఫాండెంట్ తొందరగా మెల్ట్ అవుతుందండి. అందుకే నేను కాస్త చాక్లెట్తో డిప్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో ఈ విధంగా అసెంబుల్ చేసుకున్నామండి. సి సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అండి. దిస్ ఈజ్ ద థీమ్ కేక్, రెడ్ వెల్వెట్ సాకెట్ బాల్ ఫుట్బాల్ థీమ్ కేక్ అండి. 2 kg చెప్పారు వాళ్ళు కస్టమర్స్. మనకు ఆల్మోస్ట్ 2.5 kg అయిందండి. సో ఫైనల్ లుక్ ఇలా వచ్చేసింది. ఎలా వచ్చిందండి? కేక్ బాగా వచ్చిందా? చూడండి, నేను చేసిన ఫస్ట్ ఫాండెంట్ కేక్ అండి. ఇంతవరకు నేను ఫాండెంట్ కేక్ ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం థీమ్ కేక్లో ఫాండెంట్లో చేయడం. ఇదే ఫస్ట్ టైము. ఐ థింక్ ఐఎమ్ డన్. బాగానే చేశాను అనుకుంటున్నాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నేను రెక్టిఫై చేసుకుంటాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.